శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానమివరాజ ముఖం నమామః. అమరీకమరీభారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీచరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాల్లభేతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమద్ రామాయణంలో ముఖ్యమైన ఘట్టం ఇప్పుడు ఆవిష్కృతం కాబోతున్నది. బాలకాండలో తాటకాది దైత్య సంహారం ద్వారా, అదేవిధంగా అయోధ్యాకాండలో ఆ తల్లి కోరికపై దశరథుని ఆదేశం మేరకు తాను 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయటానికి బయలుదేరి రావటం అనే ఈ కథా విభాగాన్ని అంతటిని నడిపించిన వాడు శ్రీరామచంద్రుడు. అది ఆయన ప్రధాన పాత్రగా ఈ కథ అంతా నడిచింది. ఇప్పుడు అరణ్యకాండలో ఇంకా కథా నిర్వహణ పగ్గాలు అమ్మవారి చేతుల్లోకి వెడుతున్నాయా అని అనిపిస్తున్నది. ఇప్పటిదాకా శ్రీమద్ రామ అయనం, ఇక నుంచి సీతాయాశ్చరితం. ఇంతకుముందు సీతాయాశ్చరితం లేదని కాదు, ఇప్పుడు అరణ్యకాండలో రాముని అయనం లేదు అని కాదు, ప్రాధాన్యతను బట్టి ఈ సీతాయాశ్చరితమే క్రమక్రమంగా పౌలస్య వధలోకి వెళ్ళి అంతటితో సమాప్తమవుతుంది. కథ మనకి తెలియకుండానే నడిపించే వారి ప్రాధాన్యతని నెమ్మదిగా మార్చుకుంటూ వస్తున్నాడు వాల్మీకి. ఇప్పుడు బాగా దాన్ని ఆంగ్లంలో యాక్టివ్ పార్ట్ అంటారు. అమ్మవారిది ఇక నుంచి యాక్టివ్ పార్ట్ అవబోతూ ఉన్నది. అంటే మళ్ళీ కిష్కింధాకాండలో కొంచెం మార్పు వస్తుందని భావించినట్లయితే, ఈ అరణ్యకాండలో ఇక్కడ మాత్రం అమ్మవారి యొక్క ప్రాధాన్యమే మనకి గోచరిస్తూ ఉన్నది. ఆవిడ ఏం చేస్తున్నది? ఇప్పుడు పువ్వులు కోసుకుంటూ ఉన్నది. కుసుమాన్యపజన్వతి సాతం సంప్రేక్ష్య శుశ్రోణి. అమ్మవారు పువ్వులను కోసుకుంటూ తం హరిణం మాయాహరిణం సంప్రేక్ష్య హైమరాజత వర్ణాభ్యాం పార్శ్వాభ్యాం ఉపశోభితం. ఇటుపక్క అటుపక్క ఈ కుడి డొక్క ఎడమ డొక్కల మీద హైమ రాజత వర్ణాభ్యాం, బంగారపు వన్నె వెండి యొక్క వన్నెలతో, ఉపశోభితం ప్రహృష్టాచ అనవద్యాంగి మృష్ట ఆటక వర్ణిని భర్తారమభిచక్రంద. అటువంటి బంగారపు రంగుతోనూ వెండి రంగుతోనూ మెలమెలా మెరిసిపోతున్నటువంటి ఆ లేడిని చూచి ఈవిడ ఏం చేసింది? భర్తారమభిచక్రంద. గట్టిగా రాముడి వారిని పిలిచింది. భర్తని ఇటు రండి అని ఒక్కసారి పిలిచింది ఆవిడ. అనుకోకుండా ఆ లేడీ యొక్క సౌందర్యం ఆవిడ్ని అలా కట్టిపడేసింది అనమాట. వెంటనే ఇలా రండి ఒకసారి అని ఆవిడ శ్రీరామచంద్రుణ్ణి భర్తారం అభిచక్రంద
లక్ష్మణం చాపి సాయుధం. లక్ష్మణ, నువ్వు కూడా ఆయుధాలు పుచ్చుకునిరా అన్నది. తయా ఆహూతౌ నరౌ వ్యాఘ్రౌ వైదేహ్య రామలక్ష్మణౌ. ఆమె పిలిచిందిగా, పిలవంగానే వాళ్ళిద్దరూ వీక్షమాణౌతు తం దేశం, వెంటనే ఆ ప్రదేశాన్నంతా తమ యొక్క చూపులతో గాలించి పడేశారు. తదా దదృశ దుర్మృగం. ఒక విశేషం వాళ్ళకంట కనపడింది. అదే ఆ మృగంని, ఆ లేడిని చూశారు. శంకమానస్తు తం దృష్ట్వా. వెంటనే లక్ష్మణుడికి శంక, అనుమానం, ప్రబలమైన అనుమానం వచ్చేసింది. దృష్ట్వా లక్ష్మణో రామమబ్రవీత్. ఆయన ఆలోచించటం కానీ లేకపోతే మనం ఎందుకు చెప్పడం, ఇలాంటి భావాలు లేవు. చూసిన మరుక్షణమే ఆయన చెప్పేస్తున్నాడు. రామం అబ్రవీతు. ఏమని? తమేవైన మహం మన్యే మారీచం రాక్షసం మృగం. స్పష్టంగా, అనుమానం లేకుండా, ఈ వాడే వీడు, ఆ మారీచుడే ఈ మృగము. ఎలా కనిపెట్టాడు! ఎంత తెలివితేటలు, ఎంత పరిశీలన శక్తి! ఆయన వింటున్నాడు రోజు. మారీచుడు అనేవాడు అక్కడ జరిగిన సంగతులు, తిరుగుతున్న సంగతులు, రాముడు బాణం వేయటం, మిగతా 2 మృగాలు చావటం, ఇదంతా ఆయనకు తెలుసు. ఆ మారీచుడి సర్వ పద్ధతులు ఈయనకి బాగా తెలుసు. వెంటనే కనిపెట్టేశాడు, ఇది మామూలు లేడి కాదు. ఏమంటున్నాడు? తమే వైనం అహం మన్యే. నేను స్పష్టంగా చెప్తున్నాను, మారీచం రాక్షసం మృగం. ఇప్పుడు చరంతో మృగయాం హృష్టాః పాపేనోపాధినా వనే అనేన నిహతా రాజన్ రాజానః కామరూపిణ. ఈయన ఇంకో విశేషం కూడా చెప్తున్నాడు. ఏమని? కొంతమంది రాజులు, క్షత్రియులు వేట కోసం ఈ ప్రాంతాలకు వచ్చి, మృగయాం చరంత, వేటాడటం కోసం ఇక్కడికి వచ్చి, ఈ పాపేన ఉపాధిన వనే అనేనా నిహతా. ఈ ఉపాధి ఇప్పుడు మారీచుడు తన స్వశరీరాన్ని ఎక్కడ పెట్టాడో, మాయ అంతా అక్కడ పెట్టి, వాడు మాత్రం ఈ లేడి ఉపాధిలో దూరి పాపేనో ఉపాధిన అనేనా మారీచేణ నిహతా రాజన్ రాజానః కామరూపిణ మారీచేన. అనేక మంది రాజులను చంపాడు వీడి మధ్యనే. అస్య మాయావిదో మాయా మృగ రూపమిదం కృతం. వీడు మాయావిధుడు, మాయల మారి, అనేక మాయలు తెలిసిన వాడు. ఏం చేశాడు ఇప్పుడు? మాయా మృగ రూపమిదం కృతం. ఇదిగో ఈ మాయా మృగ రూపాన్ని ధరించాడు. ఎలా ఉంది అది? భానుమతు గంధర్వ పురసన్నిభం. అది భానుమతు, మంచి కాంతితో ప్రకాశిస్తోంది. ఎలాగ? గంధర్వ నగరం లాగా. గంధర్వ నగరం అంటే ఆకాశంలో గంధర్వ నగరం కనబడుతుంది మబ్బులు యొక్క ప్రభావం చేత. అది అవన్నీ గంధర్వ నగరం లాగా. నిజంగా నగరమా? కాదు. వీడి వేషం కూడా అలాంటిదే. మృగో హ్యేవం విధో రత్న విచిత్రో నాస్తి రాఘవ. అన్నా, ఇటువంటి మృగం సృష్టిలో ఎక్కడా లేదు. ఎలాంటిది? రత్న విచిత్ర. రత్నాలు ఉన్నాయి దీని శరీరం మీద. ఇటువంటి మృగం ఎక్కడా లేదు. జగత్యాం జగతీనాథ మాయైషాహి న సంశయ. ఇది మాయే అనటంలో ఏమాత్రం సంశయం లేదు. ఏవం బ్రువాణం కాకుస్థం ప్రతివార్య శుచిస్మిత ఉవాచ సీత సంహృష్ట చర్మణా కృతచేతన. ఆ లేడీ యొక్క చర్మ సౌందర్యంచే అది తన మనస్సును ఆకట్టుకోగా, మిక్కిలి హర్షంతో, చిరునవ్వుతో, ముఖం మీద చిరునవ్వు ప్రకాశిస్తూ ఉండగా, ఆ లక్ష్మణుడు మాట్లాడుతూ ఉన్న మాటల్ని మధ్యలోనే నియంత్రించి ఆపివేసి, అతని వచనాన్ని మధ్యలోనే నిరోధించి, అమ్మవారు శ్రీరాముడితో ఇలా అంటున్నది. ఏవం బ్రువాణం కాకుస్థం ప్రతివార్య శుచిస్మిత ఉవాచ సీత సంహృష్ట చర్మణా హృతచేతన. అడ్డం వచ్చింది ఆవిడ లక్ష్మణుడి మాటకి. లేకపోతే ఆయన ఇంకేం చెప్పేవాడు? ఆర్యపుత్ర
అభిరామోసౌ మృగో హరతి మే మన. ఇది ఇక్కడ లక్ష్మణుడి మాటని ఆపివేయటమే అమ్మవారు కథా నిర్వహణ విధానాన్ని తన చేతుల్లోకి తీసుకున్నది. రాముని మాట గనక, అది లక్ష్మణుడి మాట గనక రాముడు వింటే ఇంకేముంది, కాసేపు ఎగిరి గంతులేసా వాడు అటు నుంచి అటు పోతాడు, ఇంకా కథ అక్కడే ఉండిపోతుంది. జరగవలసింది జరగదు. సీతాపహరణం జరిగి తీరాలి. సీతాపహరణం ఎవరు చేయాలి? రావణాసురుడు చేయాలి. సీతాపహరణం అంటే ఏమిటి? రాముని నుంచి సీత వేరు చేయబడటం. ఎవరు వేరు చేస్తారు? రావణాసురుడు వేరు చేస్తారు. ఇక్కడ 3 పేర్లు, నామరూపాలు, ఇవి ప్రతీకలు. అసలు విషయం ఏం గ్రహించాలి? 2 కలిసి ఉన్నాయి, అవి ఎప్పుడూ కలిసే ఉంటాయి. వాటిని ఎవ్వరూ విడదీయలేరు. ఈ రావణాసురుడు లాంటి వాళ్ళు 100 మంది, 1000 మంది, లక్షల మంది అయినా ఆ కలిసి ఉన్నటువంటి సచ్చిత్తుల్ని విడదీయలేరు. ఎందుకని? అవి అవిభాజ్యాలు, ఒకటే. వాటిని విడదీయాలంటే వాటికంటే మించిన తత్వం అయి ఉండాలి. వాటికంటే మించిన తత్వం లేదు, ఉండడానికి వీలు లేదు. ఉంటే, వాటికంటే మించిన తత్వం ఉంటే ఈ తత్వం అదే అయిపోతుంది. ఇలా ప్రశ్నలు వేసుకుంటూ పోతే దానికి అంతం అంటూ ఉండదు. కాబట్టి సచ్చిత్తత్వం ఏకైక తత్వం, సమస్త వ్యాపకమైన తత్వం. అది దానిని విడదీయటం సాధ్యం కాదు. కానీ కథలో ఆ పరమాత్మే సందర్భాన్ని బట్టి తాను అజ్ఞానవశుడై తాను జీవుడని అనుకుంటున్నాడు. కాబట్టి ఆ మాట అనకూడదు. జీవుడే తాను జీవుడిని అనుకుంటున్నాడు కాబట్టి. అసలు తాను పరమాత్మ అయి ఉన్నా పరమాత్మని అంటే ఏమిటో తెలియని వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ జీవాత్మని ఇతనికి నువ్వు జీవుడివి కాదు, జీవుడు అనేవాడు లేడు, ఉన్నది పరమాత్మ తత్వమే, అది నువ్వే, తత్వమసి అని నిరూపించటం కోసం ఒక నాటకం. ఆ నాటకంలో పాత్రలు వీళ్ళంతా, రావణాసురుడి దగ్గర నుంచి మారీచుడి దగ్గర నుంచి అంతవరకు. ఆ నాటకాన్ని ఆడించేది ఎవరు? ఒకే తత్వం. అది 2గా మారింది, సీతారాములుగా మారింది. ఇప్పుడు వియోగం కావాలి అంటే దీని అర్థం ఏమిటి అంటే, జ్ఞానం శక్తి నుంచి, శక్తి జ్ఞానం నుంచి దూరం అవుతుంది అయినట్లు కనిపిస్తుంది. ఇలా కొంతకాలం జరుగుతుంది. ఇది దీనివల్ల, దూరం అయినందువల్ల చేసింది ఎవరు? కామక్రోధాది లోభాది మహాదుర్గుణాలు, తమోగుణం, రజోగుణం, సత్వగుణం, ఈ 3 కలిపి ఈ శక్తిని ఆ సత్స్వరూపం నుంచి, సచ్చిత్ స్వరూపం నుంచి విడదీసి తానేదో జయించాలని ఆ రావణతత్వం అనుకుంటే అది కాదు. రావణతత్వంలో ఉన్న ఆ రావణత్వం పోతే అప్పుడు మళ్ళీ ఈ శక్తి ఆ సత్స్వరూపాన్ని, ఆ చిత్స్వరూపాన్ని చేరుకుని ఒకటిగానే చేరదు, విడిపోలేదు. మళ్ళీ చేరడం అనేది లేదు. విడిపోయిందని మనం అనుకుంటున్నాం, మళ్ళీ చేరిందని అనుకుంటున్నాం. ఇదంతా మనం అనుకోవటమే. కేవలం దృక్పథంలో, దృష్టిలో మార్పు లేకపోతే అద్వైత సిద్ధాంతం అర్థం కాదు. ద్వైతమే రాజ్యం వెళ్తుంది. ద్వైతాన్ని పరిహరించడం చాలా కష్టం. సమన్వయం చేసుకొని అర్థం చేసుకోవటం ఇంకా కష్టం. అయినప్పటికీ మనం అల్పమైన పరిమితికి లోబడే, మన యొక్క చెప్పేవాడి యొక్క అల్పజ్ఞానానికి లోబడే నిర్దిష్టమైన విధానంలో చెప్పుకుంటున్నాం. ఇప్పటి నుంచి అసలు రామాయణ కథ పేరు కలిగిన సీతాయాశ్చరితం ప్రారంభం అవుతున్నది.
పైగా అమ్మవారు ఒక మాట అంది, అపరాధం వినాహంతం లోకాన్ వీర నకామయే. వాళ్ళ నేరం లేకుండా నువ్వు ఎలా చంపుతావయ్యా అని అడిగింది ఆవిడ. లాయర్ పాయింట్ అడిగింది. నేరం చూపించి చంపాలి, నిరపరాధుల్ని చంపకూడదుగా. ఎప్పుడో ఎక్కడో ఏదో తప్పు చేశాడు, లేకపోతే వాళ్ళు ఎవరో తప్పు చేశారు, వాడు అలాంటి గుణాలు కలవాడు, అవన్నీ కాదు. నేరం చేస్తే సంహరించు. ఇప్పుడు నేరం చేస్తాడు, చేయడానికి సిద్ధంగా ఉన్నాడు రావణాసురుడు. ఎవరి కారణంగా? తన కారణంగానే. కాబట్టి తానే వాడి యొక్క ఆ నేర ప్రవృత్తిని రుజువు చేయటం కోసం తానే ముందుకొచ్చి కథని నడిపిస్తున్నది అమ్మవారు. ఇప్పుడు రావణుడి చేత అపరాధం చేయించాలి, అదే చేస్తున్నది. ఇది ఎంత అంతరార్థాన్ని మనం భావిస్తే ఈ సమన్వయం కుదురుతుందో చూడాలి. మృగో హ్యేవం విధో రత్న విచిత్రో నాస్తి రాఘవ జగత్యాం జగతి ఆయన చెప్పాడు. ఏవం బ్రువాణం కాకుస్థం ప్రతివార్య శుచిస్మిత ఉవాచ సీత సంహృష్ట చర్మణా కృత చేతన. వాడి చర్మం చేత ఈమె యొక్క చేతన, ఆ మనస్సు కృతమైపోయింది. ఆ లేడీ యొక్క చర్మ సౌందర్యానికి అమ్మవారు ఆనందించి వశమైపోయి, ఏమైనా సరే అది నాకు కావాలి అనే బుద్ధి వచ్చినట్లయితే వియోగం తప్పదు, జీవలక్షణం తప్పదు. ఇప్పుడు అమ్మవారు స్పష్టంగా జీవుడిగా మారిపోతున్నది. ఇక నుంచి ఈ సీతాపహరణం జరిగిన మరుక్షణం నుంచి జీవుడి వేదన, తాను పరమాత్మ స్వరూపం నుంచి దూరం అయిపోయానే అనే వేదన. అటువంటి వేదన సాధకుడైన వాడు మనస్సులో విని మననం చేసి తెలుసుకుని భావన చేసి ఆ వేదనతోటే ఈ దేహాన్ని కనుక చాలించినట్లయితే తప్పనిసరిగా ముక్తి లభిస్తుంది. అదే విదేహముక్తి అవుతుంది. ఇది సీతాపహరణంలో ఉన్నటువంటి అంతరార్థం. అదే చెప్తున్నాడు. తర్వాత రావణాసురుడు, మారీచుడు, ఇవన్నీ సీతారామ తత్వం సర్వ జగద్వ్యాప్తం. ఈ రావణ, మారీచ ఇవన్నీ కూడా ఆ కల్పితాలైన పేర్లు. కథలో కొన్ని గుణాలకు ఓ పేరు ఉండాలి కదా. ఇగో ఈ గుణాలకు ఇది పేరు, ఈ గుణాలకు ఇది పేరు. ఏ గుణము లేక ఏ పేరు లేక నామరూపాలు కలిగినటువంటి తత్వాలు ఉన్నాయి అంటే నామరూపాలు లేని తత్వం ఒకటి ఉండాలి. పరమాత్మ అని అంటున్నాం కానీ అది పేరే. మనం ఇంకా అంత దూరం వెళ్ళి చెప్పుకోలేకపోతున్నాం. అది పూర్తిగా ఉపనిషత్ విశేషాలు చెప్పుకున్నప్పుడు అలాంటివి చెప్తారు అక్కడ పెద్దలు. నామరూపాలు లేని తత్వం ఒకటి ఉండి తీరాలి. ఎందుకని? మన కళ్ళ ఎదురుకుండా నామరూపాలు నిత్యం రాజ్యం వెళ్తున్నాయి కాబట్టి. సరే, అప్పుడు అంటున్నది ఆవిడ, ఆర్యపుత్ర అభిరామో సౌ మృగో హరతి మే మనః. అభిరామమైన ఈ మృగం, సుందరమైన ఈ లేడీ నా మనస్సుని ఆకట్టుకుందయ్యా. ఆనయనం అయిపోయింది. ఆనయ తీసుకురా. ఇంకా అమ్మవారి ఆర్డర్, ఇంకా దానికి తిరుగులేదు. నువ్వు ఈ మృగాన్ని తీసుకురా. మళ్ళీ అన్నమాట అమ్మవారు వెనక్కి తీసుకోదు. ఆనయ్య వద్దమ్మా, మానేయమ్మా, ఇలాంటి మాటలు ఎవరు చెప్పక్కర్లేదు, చెప్పినా కుదరదు. పైగా ఇంకొకటి, ఆనయ్య తీసుకురమ్మని అడిగిందిగా. అగస్త్య మహర్షి ఏమన్నాడు? ఆవిడ ఏది అడిగితే అది తీర్చమని చెప్పాడు. కాబట్టి రాముడికి ఇంకా వేరే దారి లేదు. తప్పనిసరిగా మహర్షి మాట మన్నించి ఈ మాయమృగాన్ని తీసుకురావాల్సిందే. ఆనయనం మహాబాహో క్రీడార్థం నో భవిష్యతి. ఇది మనకి ఆట మృగంగా ఉంటుందిలే. ఇహ ఆశ్రమపదే అస్మాకం బహవో పుణ్యదర్శనా. మనకు అనేకం సుందరంగా కనిపించే లేళ్లు ఉన్నాయి. మృగాశ్చరంతి సహితా చమరా శృమరాస్తథ సహిత. గుంపులుగా మృగాలు, చమరాలు, శృమరాలు ఇవన్నీ తిరుగుతున్నాయి. రిక్షా పృషత సంఘాశ్చ వానరా కిన్నరాస్తథ విచరంతి మహాభాగో రూపశ్రేష్ఠ మనోహరా. రూపంలో శ్రేష్టమైన రూపం కలిగిన, మనోహరమైనటువంటి రూపం కలిగిన ఈ వానరాలేమి,
అన్ని జంతువుల్లోనూ అందాన్ని చూస్తోంది అమ్మవారు. ఈ ప్రకృతే అమ్మవారు. సీతమ్మని ఎక్కడ చూడాలి, ఎలా చూడాలి, ఆమె స్వరూపం ఏమిటి, ఆమె సౌందర్యం ఏమిటి సుందరకాండలో కనిపిస్తుంది కథాపరంగా. లేదు, నేను సూటిగా అమ్మవారిని చూడాలి, నర రూపంలో చూడటానికి నీకు స్త్రీ రూపంలో అమ్మవారు ఎక్కడా కనపడదు. మరి ఏ రూపంలో కనిపిస్తుంది? ప్రకృతిని చూడు. అమ్మవారిలో ఏ లక్షణాలని వాల్మీకి వర్ణించాడో ఆ లక్షణాలని ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువులోనూ చూడు. ఆ చూడగలిగిన దృష్టిని అలమర్చుకో. అదే నిన్ను మోక్ష పదంలో ముందుకి తీసుకుపోతుంది. అది అటువంటి అన్ని జంతువుల్లోనూ వానరాహ ఋషాహ పృషత సంఘాశ్చ కిన్నరాస్తదా విచరంతి మహాభాగ. ఎలా ఉన్నాయి? రూపశ్రేష్ఠాహ మనోహరాహ విచరంతి, తిరుగుతున్నాయి అటు ఇటు. నచాశ్చ సదృశో రాజ్యం దృష్టపూర్వో మృగపుర. ఇలాంటి మృగం, ఇన్ని అందమైనవి కనపడుతున్నాయి కానీ ఇలాంటిది లేదు. అన్నింట్లో ఇది చాలా గొప్పదిగా ఉంది. తేజస క్షమయ దీప్త్య యదాయం మృగసత్తమ. ఇది తేజస్సుతోనూ క్షమతోనూ దీప్తితోనూ ఎలా ఉందో, తేజస్సు సౌమ్యత, క్షమ అంటే సౌమ్యత అని అర్థం చెప్పారు. దీప్త్య శరీరం యొక్క నిగనిగలు, ఆ కాంతులు, వీటిల్లో ఇలాంటి లక్షణాలు కలిగిన మరొక మృగం లేదు. నానావర్ణ విచిత్రాంగ రత్నబిందు సమాచిత ద్యోతయన్ వన్యం వనం అవ్యగ్రం శోభతే శశిసన్నిభ. చంద్రుడి వలె ఈ ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఈ వనాన్ని చంద్రుని వలె ప్రకాశింపజేస్తూ, జ్యోతయన్ వనం అవ్యగ్రం, ఈ వనాన్ని జ్యోతయన్ ప్రకాశింపజేస్తూ అవ్యగ్రంగా వెలుసెల్లుతున్నది. అహో రూపం అహో లక్ష్మీ సర్వ సంపచ్చ శోభన. అమ్మవారు ప్రశంసిస్తోంది. ఇది నిజంగా అమ్మవారు ఈ స్థాయిలో ఇంత ఉత్సాహంగా, ఇంత ఖచ్చితంగా, ఇంత తనలో ఉన్న భావాల్ని స్వేచ్ఛగా చెప్పిన విధానం ఇంతకుముందు అయోధ్యకాండలో అమ్మవారు మాట్లాడింది, కానీ ఆ పద్ధతి వేరు. ఇక్కడ ఒకానొక పొంగి పొరలి వస్తున్న ఉత్సాహంతో మాట్లాడుతోంది అమ్మవారు ఆ శ్లోకాలని. మరి ఎందుకంటే రామాయణంలో రాముడి నోట వచ్చిన ప్రతి శ్లోకము వేద పదమే, వేదంలో ఉన్న మాటే. మరి రాముడు వేద పురుషుడు కదా, రాముడు అంటే అమ్మవారు కూడా కదా. కాబట్టి అమ్మవారి నోట వచ్చిన ప్రతి మాట కూడా అది పవిత్రమైనదే. ఆ అమ్మవారి నోట ఏ మాటలు వచ్చాయో ఒక్కసారి మళ్ళీ, ఎందుకంటే మనం కథలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి వెనక్కి రావటం కొంచెం ఇబ్బంది. కాబట్టి ఆర్యపుత్ర అభిరామో సౌమృగో హరతి మే మనః, ఇలాంటి దృష్టితోటే రామాయణం అధ్యయనం చెయ్యాలి. అమ్మవారి మాటలనే పరమ గౌరవంతో, పరమ భక్తితో మనం ఆ మాటల్ని మననం చేసుకుంటే తప్ప, లేకపోతే మనలో ఉన్న భక్తి అద్వైత తత్వంగా మారి స్వస్వరూప జ్ఞానాన్ని కలిగించి, ఏది భక్తి, స్వస్వరూప జ్ఞానాన్ని కలిగించి స్వస్వరూపంలో విలీనమైపోవాలి. భక్తిగా ఉంటే ప్రయోజనం లేదు. ఈ భక్తి అందులో కలిసిపోవాలి, తత్వంలో కలిసిపోవాలి, ప్రవిలాపనం అయిపోవాలి. గంగా నది వెళ్ళి సముద్రంలో ప్రవిలాపనం అయిపోవాలి. ఇంకా అక్కడ నామరూపాలనే ఉండవు. ఇది కూడా అంతే, భక్తి అనే గంగ కూడా అంతే. అది అందుకు మనకు దోహదం చేసేదేది? అమ్మవారి తత్వం. సీత అని ఏకవచన ప్రయోగంతో చేస్తే అది కొంచెం ఏమవుతుందంటే మనస్సుని దిగదారుస్తుంది. అలా కాదు, అమ్మ తల్లి ప్రకృతి మాతే సీతామాత, సత్స్వరూపమే సీతామాత. ఇంకా చెప్పాలి అంటే చిత్ స్వరూపం శ్రీరాముడు. కాబట్టి సీతమ్మ 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 అని అనుకోవటం వలన
ఆ అమ్మవారి పేరు ఉచ్చరించవలసిన చోటల్లా సీతమ్మ అని గాని, అమ్మవారు అని గాని, దైవ స్వరూపురాలని గాని, సత్స్వరూపురాలని గాని ఈ మాటలు ప్రయోగించినట్లయితే అది మన యొక్క చిత్తానికి మరింత శుద్ధిని కలిగిస్తుంది, భక్తి భావాన్ని కలిగిస్తుంది. ఏదో ఒక ప్రయోజనాన్ని పెట్టుకునే కదా రామాయణం చదవాలి. ఏ ప్రయోజనము లేకుండా ఎన్నిసార్లు చదివినా ఏం ప్రయోజనం? కాబట్టి అమ్మవారి మాటల్ని మరొకసారి మనం మననం చేసుకుంటే, ఆర్యపుత్రాభిరామో సౌమృగో హరతి మే మనః ఆనయైనం మహాభాగో క్రీడార్థం నో భవిష్యతి. ఇహ ఆశ్రమపదే అస్మాకం బహవః పుణ్యదర్శనాః మృగాశ్చరంతి సహితాః చమరాః సృమరాస్తథా రిక్షాః పృషతసంఘాశ్చ వానరాః కిన్నరాస్తథా విచరంతి మహాభాగో రూపశ్రేష్ఠాః మనోహరాః నచస్య సదృశో రాజన్ దృష్టపూర్వో మృగః పురా తేజసా క్షమయా దీప్త్యా యథాయం మృగసత్తమః నానావర్ణ విచిత్రంగా. మీరు అమ్మవారి మాటలు పరమ పవిత్రాతి పవిత్రములైన అన్నారు, సరే అంగీకరించవచ్చు. కానీ ఆ అమ్మవారిని లేడిని వర్ణించడం ఏమిటి? అవి పవిత్రం. వాడు రాక్షసుడు కదా. రాక్షసుడిని వర్ణించే మాటలు అమ్మవారి నోటి వచ్చినంత మాత్రాన పవిత్రం అయిపోతాయా? అనుకోనక్కర్లేదు. అది నిరాధారమైనటువంటి సందేహం. అమ్మవారి నోట ఆ రాక్షసుడిని వర్ణిస్తున్నది అంటే అది వాడి అదృష్టం. వాడి ఉపాధి ఏదన్నా కానీ వాడి అదృష్టం. ఈసారి రాముడి చేతుల్లో కావాలని తెలుసుకొని మరణిస్తున్నాడు వాడు. ఒక్కొక్క ఉపాధికి ఒక్కొక్క లక్షణం. దానికేమి ఈ లోకం విభిన్నంగా ఉంటుంది కదా. నానావర్ణ విచిత్రాంగ రత్నబిందు సమాచిత. అనేక వర్ణాలు ఉన్నాయి ఆ లేడి వంటి మీద, రత్న బిందువులు ఉన్నాయి. జ్యోతయన్ వనమగ్ర అవ్యగ్రం శోభతే శశి సన్నిభ. ఈ చంద్రులాగా ఈ వనాన్ని ప్రకాశింపజేస్తున్నది. అహో రూపం అహో లక్ష్మీ. ఇంకా అమ్మవారి యొక్క ఆశ్చర్యం కట్టలు తెంచుకుని అహో రూపం ఈ మాట అనాలి. అనకపోతే రాముడు అడుగు బయట పెట్టడు. అగస్త్యుని మాట ఆయన్ని వెన్నుదట్టి నిలబెట్టదు. అహో రూపం అహో లక్ష్మీ సర్వసంపచ్చ సర్వసంపతు శోభన మృగో అద్భుతో విచిత్రాంగో హృదయం హరతీవమే. నా మనస్సును ఆకట్టుకుందండి, నా హృదయాన్ని హరించి పారేసింది. ఏమి రూపం, ఏమి శోభ, ఏమి స్వర సంపచ్చ, ఏమి అది ఒక్కొక్కసారి కూత కూస్తుంది. ఆ కూత ఎంత సంగీతాత్మకంగా ఉందో దాని స్వరాన్ని కూడా అమ్మవారి ప్రశంసిస్తున్నది. ఇది విశేషం. అంటే అది ఆ విధమైనటువంటి కోరిక ప్రగాఢంగా అమ్మవారిలో ఉందని శ్రీరాముడికి అనిపించాలి. యది గ్రహణమభ్యేతి జీవన్నేవ మృగస్తదా. ఇది ఈ లేడిని జీవించి ఉండగానే గనక నువ్వు పట్టుకున్నట్లయితే మనకిది ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆశ్చర్యభూతం భవతి విస్మయం జనయిష్యతి. తర్వాత అనంతర కాలంలో మనం రాజ్యానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ చూసిన వాళ్ళకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు నువ్వు దీన్ని జీవించి ఉండగానే పట్టుకుంటే ఇది ఆశ్చర్యం ఎక్కడ కలిగిస్తుందామో. ఆశ్చర్యమే ఉంది. ఇక్కడే మన దగ్గర అటుపేట కట్టేసి పడేస్తాం, ఒక మూల పడి ఉంటుంది కాదు. ఈ లేడిని నువ్వు గనక యది గ్రహణం అభ్యేతి జీవన్నేవ మృగ. ఈ మృగ గ్రహణం అభ్యేతి పట్టుబడటాన్ని పొందినట్లయితే, ఎలాగ జీవన్నేవా బ్రతికి ఉండగానే ఇది పట్టుబడటం అనే లక్షణాన్ని పొందినట్లయితే ఆశ్చర్యభూతం భవతి.
విస్మయం జనయిష్యతి, విస్మయాన్ని కలిగిస్తుంది. ఇటువంటి లేడిని అయోధ్యలో కూడా ప్రజలు ఎప్పుడు చూసి ఉండరు. సమస్త సమాప్త వనవాసానాం రాజ్యస్థానాంచ పునఃపునః రాజ్యస్థానాంచ నఃపునః. మనం పునః మళ్ళీ సమాప్త వనవాసానాం, వనవాసం పూర్తి చేసుకుంటాం కదా 14 సంవత్సరాలు. రాజ్యస్థానం, రాజ్యంలో కడతాం కదా, అయోధ్య కడతాం కదా. అంతఃపుర విభూషార్థో, అంతఃపురానికి ఇది ఒక అలంకారం అవుతుంది. మృగయేష భవిష్యతి, అంతఃపురానికే ఈ మృగం ఒక అలంకారం అవుతుంది. అవుతుందా? అవుతుంది. ఎలా అవుతుంది? ఈ ఈ ఈ నీచ మృగం, మారీచ మృగం ఆ అంతఃపురానికి అలంకారం అవుతుందా? అవుతుంది. ఎలా అవుతుంది అంటే అది ఆ పద్ధతిగా ఆ రూపంలో కాదు. మరి ఏమవుతుంది? సచ్చిత్తులు వియోగాన్ని పొంది ఒకరి కోసం ఒకరు పరితపించి మళ్ళీ ఇందులో ఆ సత్స్వరూపాన్ని తన దరికి చేర్చుకోవటానికి జ్ఞానం చాలా కష్టాలు పడి తనని అడ్డగించినటువంటి దుష్ట భావాలన్నింటినీ, దుష్ట గుణాలన్నింటినీ రక్తమాంసాల్లో వందల వేల ఏళ్ల నుంచి అస్థిగతం మజ్జాగతం అయిపోయినటువంటి దుస్వభావాన్ని ఈ ఈ సత్స్వరూపం దాన్ని క్షాళన చేసి మళ్ళీ ఈ సత్స్వరూపాన్ని తన దగ్గరకు చేర్చుకొని మళ్ళీ తాము ఒకటే అనే రూపాన్ని ధరిస్తే అది అయోధ్యకే కాదు సృష్టికే అలంకారం అవుతుంది, సృష్టికే ఆనందాన్ని చేకూరుస్తుంది. అప్పటిదాకా సత్స్వరూపం చిత్స్వరూపం విడివిడిగా ఉంటే ఎలా ఉంటుందో మనం దీన్ని ఏమంటారు ఆంగ్లంలో ప్రాక్టికల్ గా రామాయణ కథ ద్వారా తెలుసుకోవచ్చు. కథకి అంతరార్థానికి, కథ ద్వారా అంతరార్థాన్ని గ్రహించి ఆనందించాలే తప్ప కథని కథగానే చూడాలి. కథని కథగానే చెప్పుకోవాలి. కథలో సౌందర్యాన్ని ఆస్వాదించాలి. కథ ఉత్తమం, దాని ధ్వని ఉత్తమోత్తమం. ఈ రెండింటినీ సమన్వయించుకొని మేళవించుకొని చదివితే అదే ఆనందం, పరమానందం, మోక్షానందం అవుతుంది. అదే అఘోరు యది గ్రహణమభ్యేతి జీవన్నేవ మృగస్తవ ఆశ్చర్యభూతం భవతి విస్మయం జనయిష్యతి సమాప్త వనవాసానాంతు రాజ్యస్థానాంచ పునః అంతఃపుర విభూషార్థో మృగయేష భవిష్యతి. అక్కడ అంతఃపుర విభూష అంటే మనం అర్థం చెప్పుకున్నాం. మనకు ఆలోచన వచ్చింది, ఆ ఆలోచనకు అక్కడ ఆస్కారం ఉందిగా. లేని దాన్ని చెప్పుకోకూడదు. అక్కడ ఏది లేకపోతే ఇది ఉన్నదని చెప్పుకోకూడదు. ఉన్నదాన్ని చెప్పుకోకుండా ఉండకూడదు. అయితే ఉన్నదాన్ని చెప్పుకోకుండా ఉండొచ్చును. ఒక్కోసారి మన బుద్ధికి తోచకపోతే ఏం చేస్తాం? అక్కడ ఉంది. ఎవరైనా పెద్దలు ఇంతకు పూర్వం చెబితే మనం చదివి దాన్ని గుర్తుపెట్టుకుని మళ్ళీ మన సొంతం చేసుకుని మనం చెప్పుకోవాలి. రామాయణాన్ని అధ్యయనం చేయటం ఒక జీవితం కాదు. ఒక సామాన్యులైన అస్మదాదుల వంటి ఒక సామాన్య మేధస్సు కలిగిన వ్యక్తుల వల్ల కాదు. మహాపురుషులు అల్లా చేసి దాన్ని ఆ ఆనంద రామాయణ అధ్యయనాన్ని తనలో ఇముడ్చుకోలేక అది సరస్వతి తన నాలిక మీద నిత్యము నివసిస్తూ ఉంటుంది కాబట్టి ఛందస్సు ఆ ఆనుపానులన్నీ తెలుసును కాబట్టి మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారు లాంటి వారు ఆ రామాయణాన్ని తెలుసుకుని దాన్ని గ్రంథస్థం పద్యస్థం చేసి ఒక కల్పవృక్షంలాగా, కల్పవృక్షం ఎండదు, వాడదు, మరణించదు, పోదు, దానికి ఏ విధమైన క్షతి ఉండదు. అటువంటి కల్పవృక్షాన్ని ఆయన అందించాడు. కాబట్టి యథావాత మనం చెప్పుకునేది మన పరిమితికి లోబడి మనం ఈ ప్రయత్నం హర్షణీయమే తప్ప నిరాదరణీయం కాదు. ఏమాత్రం స్వల్ప ప్రయత్నం చేసిన రామాయణ అధ్యయనంలో దాన్ని పండితులైన వారు హర్షిస్తారు. పండితులు హర్షిస్తారు అంటే
హర్షించకపోతే పండితులు ఆ వ్యతిరేకార్థం తీసుకోవక్కర్లా. పండితులు ఎప్పుడూ హర్షిస్తారు, పెద్దలు ఎప్పుడూ శభాష్ అంటారు. మనం చేసే ప్రయత్నం అలాంటిదే. అక్కడ ఉన్నదే చెప్పుకుంటున్నాం. యది గ్రహణం సమాప్త వనవాసానాం రాజ్యాన రాజ్యస్థానాంచ నః పునః అంతఃపుర విభూషార్థో మృగయేష భవిష్యతి భరతస్య ఆర్యపుత్రస్య శ్వశ్రూణాం మమ చ ప్రభు. ఎవరెవరమ్మా అక్కడ ఆనందించేవాళ్ళు? ఆర్యపుత్రుడు భరతుడున్నాడు. మరి పాపం చాలా కష్టపడుతున్నాడు అక్కడ. నీ ప్రతినిధిగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. భరతుడి మీద ఎంత సానుభూతో చూడండి అమ్మవారికి. కాకపోతే అందరూ ఉండగా ముందు అత్తగారుల పేరు శ్వశ్రూణం, అత్తగారులు కూడా ఆనందిస్తారు. మమచ, నేను ఆనందిస్తాను. భరతుడు అంటే శత్రుఘ్నుడు కూడా. లక్ష్మణుడు ఇక్కడే ఉన్నాడుగా, ఆయనే కారణంగా వద్దన్నాడుగా. వద్దన్నా నేను ఏమైనా సరే తీసుకురావాలంటున్నానుగా. లక్ష్మణుణ్ణి కాదని, లక్ష్మణుడి దారిలో చెప్పినట్టుగా కథని జరగనీయకుండా తాను కథని నడిపిస్తున్నది అమ్మవారు. ఇది గ్రహించవలసిన విషయం. భరతస్య ఆర్యపుత్రస్య శ్వశ్రూణాం మమ చ ప్రభో మృగరూపమిదం వ్యక్తం విస్మయం జనయిష్యతి. విస్మయాన్ని తప్పనిసరిగా మనం అయోధ్యకు తీసుకెళ్తే దీన్ని సజీవంగా అందరూ ఇది ఒక పెద్ద ఏమంటారు గిఫ్ట్, ఒక పెద్ద కానుక, అయోధ్యకు కానుక అవుతుంది. 14 ఏళ్ళు మనం అరణ్యాల్లో నివసించి ఏం చేశామయ్యా అంటే ఒక మాయలేడిని, బంగారు లేడిని పట్టుకొచ్చామనే ఒక పేరు ఉంటుంది. అది కథాపరంగా అది కాదు. ఏమి అంటే బయలుదేరినప్పుడు ఇద్దరం కలిసే వచ్చాం. 13 సంవత్సరాల వరకు దాదాపుగా కలిసే ఉన్నాం. 1 సంవత్సరం వియోగం. మళ్ళీ కలిస్తే ఆనందం, అది మోక్షం. జీవుడు మరి సాధకుడు తెలుసుకుని అనుష్ఠించవలసిన, తన మనస్సుని లగ్నం చేయవలసిన దారి విధానం ఇదే. జీవన్ యది తేభ్యేతి, అది జీవన్ యది నాభ్యేతి, బతికి ఉండి నీ చేతికి దొరకదా. గ్రహణం మృగసత్తమ అజినం నరశార్దూల రుచిరం మే భవిష్యతి. అమ్మవారు పట్టింది అంటే ఇంకా అది తిరుగులేదు. ఇంకా ఎక్కడ ఏ పరిస్థితుల్లోనూ కాదనటానికి వీల్లేదు. రాముడు 1 సారి 2 సార్లు కాదన్నాడు. నేను వస్తాను నీతో అన్నప్పుడు ఆవిడ వాదం అసలు ముల్లోకాల్ని జయించి అవతల పారేస్తుంది. శ్రీరామచంద్రుడు కూడా నిరుత్తరుడైపోయి ఏమీ చెప్పలేక సరే కానీ రా, ఏం జరిగితే అదే జరుగుతుంది చూద్దాం అన్న ఆ పరిస్థితులకు ఆయన వచ్చేసి అంగీకరించి ఆవిడ్ని తీసుకొచ్చాడు. ఆవిడ్ని తీసుకురావటానికి, అంగీకరించటానికి ఇది కథ. నిజంగా ఇద్దరూ ఎప్పుడు కలిసే ఉన్నప్పుడు, ఎక్కడికి వెళ్ళినా ఒకటే అయినప్పుడు తీసుకొచ్చేది ఏమిటి, తీసుకురావడానికి అంగీకరించడం ఏంటి? ఎంత విచిత్రమైనటువంటి కథ రామాయణం. మానవుని యొక్క మేధాశక్తికి, మానవుని యొక్క భవిష్యత్తుకి, మానవుని యొక్క ఆ జీవన గమనానికి సంకేతం రామాయణం. రామాయణం లేకపోతే అసలు మానవ జీవితం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మానవ జీవితమే లేదు. ఎందుకని లేదు? లేకపోవటం ఏంటంటే ప్రస్థానత్రయం ఉంది. మీరు అద్వైత సచ్చిత్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఇంకా చాలా ఉన్నాయి. అవి ఉన్నాయి, పెద్దలందరూ అర్థం చేసుకుంటారు, అది వేరు. మనలాంటి సామాన్యులకి రామాయణ కథ అర్థమైనంతగా మరొక కథ అర్థం కాదు కదా. అందుకని రామాయణం లేకపోతే మనం లేము, మానవుడు లేడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే జీవన్నయది తెభ్యేతి గ్రహణం మృగసత్తమ అజినం నరశార్దూల రుచిరం మే భవిష్యతి. దాని చర్మమైనా సరే నాకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఎంత పట్టుదల! మారీచుణ్ణి చంపాలి, నువ్వు వెళ్ళాలి, ఇక్కడ జరగాల్సింది జరగాలి, తర్వాత ఇంతే పట్టుదలతో వాణ్ణి కూడా చంపాలి. మారీచుడికి శిక్ష మరణశిక్షే. అతడు రాముణ్ణి వర్ణించాడు, తపస్సు చేశాడు కొంత మెరుగు. వీడది చేయలేదు. వీడికి సంపూర్ణ 100కి 100 పాళ్ళు శిక్ష, వాడికి కొంత పాలే శిక్ష.
యా ఏమంటుంది అమ్మవారు? జీవన్నయది తెభ్యేతి గ్రహణం మృగసత్తమ అజినం నరశార్దూల రుచిరం మే భవిష్యతే. అజినం లేడి చర్మం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. నిహతస్యాస్య సత్వస్య జంబూనదమయత్వచి. నిహతమైన ఈ జంతువు యొక్క జంబూనదత్వచి బంగారపు రంగు కలిగినటువంటి ఈ చర్మంతో శష్పభృశ్యాం వినీతాయాం ఇచ్చామ్యహం ఉపాసితం. లేత పచ్చికతో నేసినటువంటి ఆసనం వేసి ఆ ఆసనం మీద ఈ బంగారు తోలు ఈ అజనాన్ని పరిచి దాని మీద నేను కూర్చోవాలి. ఈ కోరిక నెరవేరాలంటే ఇది మహాద్భుతం, అత్యద్భుతం. ఆవిడ ఆజ్ఞాపిస్తోంది, ఆయన చేయాల్సిందే. శక్తి చేస్తాను అంటే జ్ఞానం చెయ్యక అంగీకరించక తప్పదు. సరే, కామవృత్తమిదం రౌద్రం స్త్రీణాం అసదృశం మతం వపుషాత్వస్య సత్వస్య విస్మయో జనితో మమ. స్త్రీలు ఆవిడికి తెలుసు తను ఏం మాట్లాడుతోందో, ఎంత పరమ కుతూహలంతో ఉత్సాహంతో రెట్టించిన ఇనుమడించినటువంటి ఉత్సాహంతో అంత భావోద్రేకంతో ఇంతకు పూర్వం ఎప్పుడూ అమ్మవారు మాట్లాడలేదు. తన మనసులో భావాన్ని అంత స్పష్టంగా ఒక నదీ ప్రవాహంలాగా ఒక వెల్లువలాగా ఆవిడ మాట్లాడేస్తుంటే మళ్ళీ వెంటనే గ్రహించి స్త్రీలు ఈ విధంగా పతుల్ని కోరవచ్చునా, ఎంత గాఢంగా కోరవచ్చునా, కోరకూడదు. అలా కోరటం మంచిది కాదు, ఇది స్త్రీలకి తగదు. అయినా సరే నాకు ఈ జంతువు రూపం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కాబట్టి నేను కోరుతున్నా. మినహాయింపు అదే కామవృత్తమిదం రౌద్రం స్త్రీణాం అసదృశం మతం వపుషాత్వస్య సత్వస్య విస్మయో జనితో మమ తేన కాంచన రోమ్నాదు మణిప్రవర శృంగిణ. దీనికి వంటి ఆ శరీరం మీద ఉన్న రోమాలు కాంచన వర్ణపు రోమాలు. తర్వాత మణిప్రవర శృంగిణ, మణి ఇంద్రనీల మణుల ఆ కాంతులు కలిగినటువంటి కొమ్ములు. తరుణ ఆదిత్య వర్ణేన, బాలసూర్యుని యొక్క కాంతి వంటి కాంతి. నక్షత్ర పద వర్చస, నక్షత్ర పదం అంటే దాన్నే పాలపుంత అంటారు. పాలపుంత యొక్క నక్షత్ర మండలం యొక్క వెలుగు వంటి వెలుగు, బాలసూర్యుని వంటి కాంతి, బంగారు వర్ణం గల రోమాలు. ఎన్ని ఉపమానాలు, ఎంత ఉన్నతోన్నతమైన భావాలు ఒక్క మారీచ మాయామృగాన్ని వర్ణించటానికి. పైగా ఇంకొక భావన కలుగుతుంది కదా, ఈ సృష్టి అంతా మారీచర మాయలేడే. మాయలేడిని ఈ సృష్టితో వర్ణిస్తే దీని యొక్క నిజ స్వరూపం బయటపడుతుంది, దీని యొక్క అబద్ధ స్వరూపం బయటపడుతుంది. అలా కూడా భావించవచ్చు, తప్పులేదు. తరుణ ఆదిత్య వర్ణేన నక్షత్ర పద వర్చస బభూవ రాఘవస్యాపి మనో విస్మయమాగతం. ఇంత గట్టిగా చెప్తే రాఘవుడి మనస్సు వినదా, అర్థం కాదా, ఆయన అర్థం చేసుకోలేడా? రైటే, నువ్వు చెప్పింది నిజమే, ఈ మృగంలో నువ్వు చెప్పిన లక్షణాలన్నీ ఉన్నాయి, ఇంకా అంతకంటే ఎక్కువగా కూడా ఉన్నాయి. కాబట్టి ఏమైనా సరే దీన్ని వీలైతే ప్రాణాలతో పట్టుకురావాలి, లేదా దీన్ని చంపైనా దీని చర్మాన్నైనా తీసుకురావాల్సిందే. చర్మాన్నైనా చంపి చర్మాన్ని తీసుకురావాల్సిందే అని ఆవిడ దాని మీద నేను కూర్చుంటానంటే ఆవిడ నిజంగా చర్మం మీద కోరిక, వాడి ప్రాణం మీద కోరిక. రాముడు కొంచెం దూరం వెళ్ళాలి, వెళ్ళటానికి తగినటువంటి ఇక కాదనటానికి వీల్లేనటువంటి సన్నివేశం కల్పించబడింది. ఆ సన్నివేశం మీద అమ్మవారి దృష్టి, అంతే తప్ప ఇది కాదు. నిజానికి రాముడు వాడిని చంపి అక్కడ ఏం చెప్పాడు వాల్మీకి అంటే, అది చచ్చి పడింది, వాడు ఆ కాంచన మృగం పోయింది, వాడు మారీచుడు వేషం చచ్చి మారీచుడు అయిపోయి పడున్నాడు. ఇంకా వాడిని ఎందుకు ఈడ్చుకురావటం? ఒక జంకను 2 జంకల్లో చంపే మాంసం పట్టుకొచ్చాడు ఆయన. మరి ఇదంతా ఏమైపోయింది? తెలుసు అమ్మవారికి ఇదంతా ఒట్టిది అని లక్ష్మణుడు చెప్పాడుగా. లక్ష్మణుడి మాట అబద్ధమా? కాదు. కానీ ఎందుకు ఆపింది ఆవిడ? బ్రహ్మాండమైన తంతు జరగాల్సి ఉంది కదా, అందుకని ఆ లక్ష్మణుడి మాట ఆపి తాను మొదలుపెట్టి ఎంతసేపు చెప్పిందో
తన మనసులో ఉన్న ప్రగాఢమైన కోరికని ఎలా వెలువరించిందో మనకు అర్థమవుతుంది. ఆయన కూడా బభూవ రాఘవస్యాపి మనో విస్మయమాగతం, ఆయన మనస్సుకు కూడా ఆశ్చర్యం కలిగింది. ఏవం సీతావచ శ్రుత్వా తందృష్ట్వా మృగం అద్భుతం, ఇటువంటి సీత మాటలన్నీ విని అద్భుతమైన ఆ మృగాన్ని చూసి లోభితస్తేన రూపేణ సీతయా చ ప్రచోదిత, ఆ రూపము ఆయనకి లోభాన్ని కలిగించింది, పరమాత్మకే లోభం కలిగింది. దేన్ని చూసి? ఈ సృష్టిని చూసి, ఈ గ్రహ మండల తారక పరిమేష్టితమైన ఈ సమస్త సృష్టి అది ఎవరు చేశారు? ఆయనే చేశాడు. ఆయన చేసిన సృష్టి చూసే ఆయనకి లోభం కలిగింది. కలిగి తాను జీవుడుగా వచ్చిపడ్డాడు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఈ జీవత్వం వద్దు నాకు అనుకుని మళ్ళీ పరమాత్మ స్వరూపాన్ని పొందుతున్నాడు. ఇదే లీలా మానుష వేషం, కపట జగన్నాటకం ఇదే. ఇదంతా నిజమా? కాదు. నిజం కాదా? నిజమే. ఇదే మాయ అంటే నిజమే అనిపించటమే మాయ, అంతే తప్ప మాయ అనేది ఎక్కడా వేరే ఏది లేదో అది మాయ. ఏది లేదు? ఈ మారీచుడు లేదు, ఈ భూమి లేదు, ఇదంతా ఏది లేదు. మరి ఉన్నదేమిటి? సీతారామ తత్వం అని చెప్పుకోబడుతున్న సత్యతత్వమే ఉంది, అదే యథార్థం. ఇదంతా మాయే. ఇలా చెప్పుకోకపోతే అనుక్షణం మనం కథలో పడిపోతాం, మునిగిపోతాం. అలా మునిగిపోతే ఏం ప్రయోజనం? ఏవం సీతావచ శ్రుత్వా తందృష్ట్వా మృగం అద్భుతం లోభితస్తేన రూపేణ, ఆ రూపం చేత లోభితుడై సీతయ అచ ప్రచోదిత, సీతయేమో ఆయన్ని ప్రచోదనం చేసింది, రెచ్చగొట్టింది. ఉవాచ రాఘవో హృష్టో భ్రాతరం లక్ష్మణం వచ అంటున్నాడు. ఇప్పుడు రాముడు ఇంకా ఫైనల్ గా ఒక డెసిషన్కి వచ్చేసాడు. ఏమని చెప్తున్నాడు? ఆర్డర్ వేస్తున్నాడు. అయిపోయింది రామాయణం, ఒక కొలిక్కి వచ్చేసింది. ఇంకా ఇంకా ఇక ఎవరు జరగబోయేదాన్ని ఆపలేరు. ఏమిటి జరగబోయేది? రావణ వధ జరిగి తీరుతుంది, దాన్ని ఎవరు ఆపలేరు. ఎలా తెలుస్తుంది? ఇదిగో రాముడు ఏమంటున్నాడు? ఒక నిర్ణయానికి వచ్చి లోభిత ప్రచోదిత రామ లక్ష్మణం అబ్రవీత్ అంటున్నాడు. అబ్బాయి ఇక నేను బయలుదేరుతున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏం చేయాలి? పశ్య లక్ష్మణ వైదేహ్యా స్పృహాం మృగగతాం ఇమాం, వైదేహికి ఈ మృగం మీద ఉన్నటువంటి స్పృహ కోరిక నువ్వు చూసావు కదా, నీకు అర్థమైంది కదా. రూపశ్రేష్టతయాగి ఏష మృగో అద్య న భవిష్యతి, ఇక సుందరమైన ఈ మృగం ఈ వనవాస కాలంలో మళ్ళీ మనకి దొరకదు, దుర్లభం. ఇప్పటిదాకా ఇలాంటి మృగం కనపడిందా? కనపడలేదు. ఇక ముందు కనపడుతుందా? కనపడదు. ఇది వనవాస కాలంలో మళ్ళీ దుర్లభం. అంటే ఇంతటితో ఇది చచ్చిపోతుందని కూడా, దీన్ని సంపాదలు పారేస్తానని, మళ్ళీ కనపడకుండా చేస్తానని కూడా అర్థం వస్తున్నది. ఇదే మూలం అన్ని రాబోయే ఘట్టాలన్నింటికి, రాబోయే కిష్కింధాకాండకేమి, సుందరకాండకేమి, యుద్ధకాండకేమి, అన్ని కాండలకి ఇదే మూలం. సవనే నందనోద్దేశే న చైత్ర రథ సంశ్రయే, నవనే నందనోద్దేశే న చైత్ర రథ సంశ్రయే, కుతః పృథివ్యాం సౌమిత్రే యోస్య కశ్చిత్ సమో మృగ. నీకు నందనవనంలో లేదు, చైత్రరథంలో లేదు, ఇంకా భూమి మీద ఎక్కడ ఉంటుంది ఇలాంటి మృగం? ఇలాంటిది ఇంత అందమైంది భూమి మీద అసలు లేనే లేదు. ప్రతిలోమానులోమాశ్చ రుచిరా రోమరాజయ. ఆశ్చర్యాతి ఆశ్చర్యం ఏమంటే అమ్మవారు ఇప్పటిదాకా దాని అందాన్ని లోబడిపోయి వర్ణించింది. ఇక అయ్యగారు కూడా అదే విధానంలో వర్ణిస్తున్నాడు. అవురా, ఏమి కథా సంవిధానం! అద్భుతమైనటువంటి, నువ్వేనా ఆ మాయలేడిని వర్ణించడం, నేను వర్ణించలేనా అని ఆయన ఏమంటున్నాడు? దీని ఒంటి మీద తిన్నగాను, అనుకూలంగా అనులోమంగాను, ప్రతిలోమంగాను కూడా ఎదురుముఖంగాను తిరిగి ఉన్న కొన్ని వెంట్రుకలు ఇలా ఉన్నాయి, కొన్ని ఇలా ఎదురుగా తిరిగి ఉన్నాయి. అటువంటి రోమ పంక్తి మీద చిత్రాలైనటువంటి బంగారపు వర్ణం కలిగిన చుక్కలు ప్రకాశిస్తున్నాయి చూడు.
అవే చుక్కలు మొదటి నుంచి ఆయన వాల్మీకే చెప్పాడు, అమ్మవారు చెప్పింది. ఆ చుక్కల్ని ఈయన ఇంకొక రకంగా వర్ణించి చెప్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి బంగారపు రంగు, వెండి చుక్కలు, అనేక కాంతుల సమ్మిళితత్వం, ఇవన్నీ దాన్ని ఈయన వర్ణించి చెప్తున్నాడు. పశ్య అస్య జృంభమాణస్య దీప్తాం అగ్నిశిఖోపమాం జిహ్వాం ముఖాన్ నిస్సరంతీం మేఘాదివ శతహృదాం. ఈయన ఇంకొక అడుగు ముందుకు వేసి, దీని నాలిక చూడు, నోట్లో నుంచి బయట పెడుతోంది. ఇది నాలిక ప్రకాశిస్తున్న అగ్ని జ్వాలలాగా లేదు, మేఘం నుంచి బయటికి వేడిచిన మెరుపు తీగలాగా కనపట్టల్లా ఈ నాలిక. దాని నాలికను కూడా వర్ణించాడు ఆయన. ఇంకా మసార గల్లర్క మఖ శంఖ ముక్త నిభోదర కస్య నామాభిరూపోసౌ నమనో లోభయేన్ మృగ. దీని ముఖం ఇంద్రనీల పాత్రలాగా ఉంది, పొట్ట శంఖంలాగా ముత్యం వలె తెల్లగా ఉంది. ఈ సుందర మృగం ఎవరి మనస్సును ఆకర్షించదు. కస్య రూపమిదం దృష్ట్వా జాంబూనదమయం ప్రభో నానారత్నమయం దివ్యం నమనో విస్మయం వ్రజేత్. ఇటువంటి కనక మృగాన్ని చూసి ఎవరి మనస్సు విస్మయాన్ని పొందదు. మాంసహేతోరపి మృగాన్ వినోదార్థంచ ధన్విన. ధన్వులైన వాళ్ళు, వింటిని ధరించిన వాళ్ళు, క్షత్రియుడైన వాడు మాంసం కోసమైనా ఇలాంటి జీవుల్ని, లేళ్లను చంపుతాడు. ఘనంతి చంపుతున్నారు. లక్ష్మణ రాజాను మృగయాయాం మహావనే ధనాని వ్యవసాయేన విచీయంతే మహావనే. రాజులు ఏం చేస్తారు? మహారణ్యాల్లో వేటాడటం అనేటటువంటి ఉద్యమంతో ఏనుగుల కుంభస్థలాల్లోని ముత్యాలు పోగు చేసుకుంటారు, శ్రేష్టాలైన మణుల్ని సంపాదిస్తారు, బంగారం కల వివిధ ధాతువుల్ని సంపాదిస్తారు. దాతవో వివిధాశ్చాస్మి మణిరత్న సువర్ణన తత్సారమఖిలం నృణాం ధనం నిజయవర్ధనం మనసా చింతితం సర్వం యథా శుక్రస్య లక్ష్మణ. ఇలాంటి వివిధ ఆయన రాజు కాబట్టి రత్నహారీతు పార్థివ రత్నాపహారీతు పార్థివ అనే ఒక సామెత ఉంది. రాజుగారు రాజ్యంలో విలువ గల వస్తువులు ఎక్కడైనా బయట పుడితే ఆయన రాజుగారి దగ్గరికి చేరాల్సిందే. నేను రాజుని, ఈ వనవాసం అయిన తర్వాత వెళ్తాను, తీసుకెళ్ళి ఈ మృగాన్ని అక్కడ పెడతా. ఈ మృగం కథ ఎందుకు పెడుతున్నాడు ఇప్పుడు తెలుస్తుంది. ఒక విషయం మనకి. ఈ లేడిని తీసుకెళ్లి అమ్మవారు అక్కడ పెడతానంది అంటే అర్థం ఏమిటి? ఇటువంటి రాక్షస గుణాలు ఉంటే మీరు పనికిరారు, మీ సాధన పనికిరాదు. మీరు ఎప్పటికైనా అసూర్యానామతే లోకా అంధేన తమసావృత తాగుస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకేచ ఆత్మహనో జనా. ఆత్మహనులైపోతారు మీరు. ఆత్మ అంటే ఏమిటో తెలియదు. ఆత్మ అంటే నేను నాది అనుకునే తప్ప నేను కానిది నాది కానిది ఆత్మ అని మీరు తెలుసుకోలేరు. తెలుసుకోలేని వాళ్ళు అసూర్యానామతే లోకా, ఇదిగో ఇలాంటి రాక్షస లోకాల్లో పడిపోతారు అని చెప్పటానికే ఈ లేడిని నేను అడుగుతున్నాను. రాముడు తీసుకొస్తాడు. రాముడు కూడా మరి తీసుకురావడాన్ని సమర్థించుకుంటూ ఆయన చెప్తున్నాడు, ఇది చూసి మీరు గుణపాఠం నేర్చుకోండి అని చెప్పటానికే. ఏమి తత్సారమఖిలం నృణాం ధనం నిజయవర్ధనం మనసా చింతితం సర్వం యథా శుక్రస్య లక్ష్మణ అర్ధీయేనార్ధకృత్యేన సంవ్రజత్య విచారయన్ తమర్థమర్థశాస్త్రజ్ఞా ప్రాహురధ్యాస్య లక్ష్మణ. ఏతస్య మృగరత్నస్య పరార్జే కాంచనత్వచి ఉపవేక్ష్యతి వైదేహి మయా సహ సుమధ్యమ. ఈ లేడీ యొక్క చర్మాన్ని పరుచుకుని ఆవే కూర్చుంటుందా? దాని మీద నేను కూడా కూర్చుంటా. నాతో కలిసి అమ్మవారు ఈ అజనం పరిచి దాని మీద కూర్చుంటాం మేము. ఏమి నా కాదళి నా ప్రియకి నా ప్రవేణి నా చావికి భవేదే తస్య సదృశి స్పర్శనేనేతి మేమతికి. ఈ చర్మానికి లోకంలో మెత్తగా ఉండే చర్మాలు కొన్ని ఉన్నాయి, అవేవో చెప్పాడు. ఇర్రితోలు, బొట్ల ఇర్రితోలు, ప్రవేణి మృగపుతోలు, ఏ జంతువుతోలు కూడా ఇదిగో ఈ కనిపిస్తూ ఉన్న మారీచుడిని వీడిని చంపితే దీని వల్ల వచ్చే తోలు అజనం వల్ల ఇంత మెత్తవి ఏవీ లేవు.
అన్నింటికంటే ఇదే మెత్తది, ఇది వేసుకెళ్ళి మేము అయోధ్యలో దీన్ని పరిచి దాని మీద కూర్చుంటాం, అమ్మవారు కూర్చుంటానందిగా. ఎంత కోపం, ఎంత ఆలోచన, ఎంత దూరదృష్టి, ఎంత బాధ్యత అమ్మవారికి. దాన్ని ఏ విధంగా అయ్యవారు సమర్థిస్తున్నాడు. ఇది అద్వైతం. ఈ భావన మన హృదయంలో ఎంత గాఢంగా నాటుకుంటే, మళ్ళీ ఆ భావం నాటుకున్న తర్వాత మళ్ళీ మామూలే, సీతారాములు కథ మామూలే. ప్రతి సంవత్సరం సీతారామ కళ్యాణాలు, కోదండరామస్వామి దర్శనాలు, ఇవన్నీ మామూలే. కానీ అంతరాల్లో మాత్రం ఈ భావన ఉండాలి. అందుకనే ఇద్దరు చాలా అధికంగా అత్యుత్సాహంతో ఇద్దరు మాట్లాడుతున్నారు. రాముడు కూడా ఒక్క ఆ మారీచుని గురించి ఇంతసేపు మాట్లాడుతున్నాడా? అమ్మవారు కూడా అంతసేపు మాట్లాడిందా? ఏమిటి ఇందులో విచిత్రమైన సన్నివేశం? వాల్మీకి చెప్పటానికి ఎంత ప్రయాసపడుతున్నాడో, దీనివల్ల ఆయన ఏం అర్థం చెప్పదలుచుకున్నాడో మనకి తెలుస్తూనే ఉంది కదా. సరే, ఏష చైవ మృగ శ్రీమాన్ యస్య దివ్యో నభశ్చరః ఉభావేతౌ మృగౌ దివ్యౌ తారా మృగ మహీ మృగౌ యది వాయం తథా యన్మాం భవేద్వదసి లక్ష్మణ మాయైషా రాక్షసస్యేతి కర్తవ్యోస్య వధోమయ. నువ్వు ఇది వీడు మారీచుడు మాయా రాక్షసుడు అన్నావు కదా, అలా అది నిజమైన లేడైతే కూర్చోడానికి చంపాలి. ఇది మాయే అన్నావు అనుకో, వాడిని ఉంచకూడదు, వాడిని చంపాలి. ఏ రకంగా చూసినా ఈ లేడిని చంపటం ఖాయం. ఏదైనా హి నృశంసేన మారీచేన అకృతాత్మన. దుర్మార్గుడు వాడు మారీచుడు. వాడిని 2 సార్లు వదిలిపెట్టా నేను, ఇంకా 3వసారి వదిలిపెట్టడం జరగదు. వనే విచరత అపూర్వం హింసిత ముని పుంగవ. ఎంతమంది ముని పుంగవుల్ని హింసించాడు ఈ దుర్మార్గుడు. కాబట్టి వీడిని సంహరించవలసిందే. ఉద్ధాయ బహవో ఏన మృగయాయాం జనాధిపాః నిహతాః పరమేశ్వాసాః తస్మాత్ వధ్యస్త్వయం మృగః. కాబట్టి వీడిని సంహరించాల్సిందే. పురస్తాదిహ వాతాపి పరిభూయ తపస్వినః ఉదరస్థో ద్విజాన్ హంతి స్వగర్భో అశ్వతరీమివ. పూర్వం వాతాపి అనే రాక్షసుడు ఈ దండకారణ్యంలో తపస్సుల్ని అనాదరం చేసి మేక రూపం ధరించి భోజనంగా వాళ్ళు ఉదరాల్లో ప్రవేశించి వాళ్ళని సంహరించాడు కదా. చాలా కాలానికి వెనక ఆ వాతాపి ఒకప్పుడు మాంసాన్ని ఆ మాంసమునందు ఆశగుని ప్రభావశాలి మహాముని అయిన అగస్త్యుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఆహ్వానించి యథాప్రకారం ఆహారంగా ఆయన ఉదరంలో ప్రవేశించాడు కదా. భోజనం ముగించి తాను లేచే సమయానికి వాతాపి నిజ రూపాన్ని పొందగోరటం అన్నాడని అనుకుని తెలిసి భగవంతుడు అయినటువంటి అగస్త్యుడు ఏమన్నాడు? త్వయాని అవిగణ్య వాతాపే పరిభూతాస్మతేజస జీవలోకే ద్విజశ్రేష్ఠ తస్మాదసి జరాంగత. నువ్వు అనేక మంది బ్రాహ్మణ శ్రేష్ఠుల్ని చంపావు కాబట్టి నువ్వు ఇప్పుడు నా ఉదరంలో జీర్ణించిపోయావు లక్ష్మణ. కాబట్టి ఆయన ఏ విధంగా ముని శ్రేష్ఠుల్ని సంహరించే వాతాపీయుల్ని ఆయన సంహరించాడు, అదేవిధంగా ఇంద్రియ నిగ్రహం పాటించేటటువంటి నా వంటి వాణ్ణి అతిక్రమించి నా పైకి వస్తే ఈ మారీచ రాక్షసుణ్ణి నేను వాతాపిని వలె సంహరిస్తాను. ఇహత్వం భవ సన్నద్ధో యంత్రితో రక్ష మైథిలీం. నువ్వు ఇక్కడ సిద్ధంగా ఉండు, నేను ఆ పని మీద పెడుతున్నాను. తాను మారీచుడిని సంహరించడానికి ఉన్న అన్ని కారణాలు సశాస్త్రీయంగా చెప్పి నిరూపించి ఇంకా మారీచుడి యొక్క దోషాన్ని స్థాపించి ఇప్పుడు వాడిని మారీచుడని తెలిసి మారీచుడే అని చెప్పి ఇంకా మృగం అనే మాయా భ్రమని విడిచిపెట్టి ఇదిగో నేను మారీచుడిని చంపడానికి వెడుతున్నాను అని చెప్పి బయలుదేరాడు. బయలుదేరే ముందు ఏమంటున్నాడు? స్వామి, నువ్వు ఇక్కడ జాగ్రత్తగా ఉండు, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఏమది అంటే ముందు చేయవలసిన కార్యం అంతా ఆ అమ్మవారి మీదే ఆధారపడింది. అస్యామాయత్తమస్మాకం యత్కృత్యం రఘునందన అహమేనం వదిష్యామి గ్రహిష్యామ్యపి వా మృగం. పట్టుకొస్తే దాన్ని లాక్కొస్తా చెవులు పట్టుకొని, లేదా చంపి తీసుకొస్తా.
నువ్వు మాత్రం ఈ చేయవలసిన పనంతా అమ్మవారి మీద ఆధారపడింది. యావత్ గచ్చామి సౌమిత్రే మృగమానయితుం ధృతం పశ్య లక్ష్మణ వైదేహీం మృగత్వచి గత స్పృహం. ఇదిగో ఈవిడికి ఆ మృగం చర్మం అంటే ఇష్టం అని చెప్పింది కదా, అటువంటి ఈవిడిని నువ్వు పశ్య చూస్తూ ఉండి జాగ్రత్తగా కాపాడు. మనకి లేడీ చర్మమే ప్రధానం కాబట్టి దీనిని అవశ్యంగా నేను చంపేస్తాను. నేను ఒకే ఒక బాణంతో దీన్ని చంపి తీసుకొచ్చే వరకు నువ్వు ఈ ఆశ్రమాన్ని వీడక ఎక్కడికి వెళ్ళక సీతారక్షణంలోనే త్వచా ప్రధానయా హ్యేషం మృగోజ్య నభవిష్యతి అప్రమత్తేన తే భావ్యం ఆశ్రమస్థేన సీతయా యావత్ పురుషతమేకేన సాయకేన నిహన్మి అహం హత్వైతచ్చర్మచాదాయ శీఘ్రమేష్యామి లక్ష్మణ. శీఘ్రమే, ఎక్కడ నేను ఆలోచన కూడా చేయను, వెంటనే దీన్ని సంహరించి తీసుకొస్తాను. ప్రదక్షిణేన అతిబలేన పక్షిణ జటాయుషా బుద్ధిమతా చ లక్ష్మణ భవ ప్రమత్త పరిగృహ్య మైథిలీం ప్రతిక్షణం సర్వతయేవ శంకిత. ఈ వీడు రాక్షసుడి మాయ ఇంతటితో ఆగదు, వీడి వెనకాల ఇంకా ఏవో మాయలు ఉన్నట్టున్నాయి. నువ్వు మాత్రం ప్రతి క్షణం సర్వతయేవ శంకిత అప్రమత్తుడవై అమ్మవారిని రక్షిస్తూనే ఉండు. నువ్వు మహాసమర్థుడివి, అతి బలవంతుడు, బుద్ధిమంతుడు ఆగు. జటాయువు నీకు తోడుగా ఉన్నాడు కదా. జటాయువు ప్రసక్తి మళ్ళీ ఆయన మాట ఇచ్చాడు, నువ్వు లక్ష్మణుడు ఇద్దరు బయటికి వెళ్తే నేను అమ్మవారిని రక్షిస్తాను అన్నాడు కదా. జటాయువు తోడుగా ఉన్నాడు. నువ్వు ఏమాత్రం ఏమరపాటు లేక అమ్మవారిని రక్షిస్తూ ఉండు. నేను వెంటనే తిరిగి వచ్చేస్తాను. వీలైతే వాడిని లాక్కొస్తాను, లేదా వీలైతే మృగాన్ని లాక్కొస్తాను, లేదా మారీచుడిని చంపి వస్తాను. రెండు రకాలు కూడా స్పష్టంగా చెప్తున్నాడు. తర్వాత కథ ఏం జరుగుతుందో, ఎంత ఆసక్తిని కలిగిస్తున్నదో, మనకి మోక్ష మార్గాన్ని ఎంత తేలిగ్గా, ఎంత స్పష్టంగా, ఎంత విడమరిచి చూపిస్తున్నదో ఈ విశేషాలని మళ్ళీ తర్వాత మనం దాంట్లో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.